జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అత్యంత కీలకమైన ఉగ్రవాద శిక్షణ కేంద్రాల లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపట్టింది కేంద్రం. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-ఏ-తోయిబా, ఎల్ఈటీ ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్, జేఈఎం, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలు వినియోగిస్తున్న రవాణా కార్యకలాపాలు, శిక్షణకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారత్ ఈ దాడులకు దిగింది. భారత్పై ఉగ్రవాదులు చొరబాట్ల యత్నాలకు పాల్పడిన చరిత్ర ఉన్న 9 ప్రాంతాలను ఈ ఆపరేషన్ కోసం ఎంపిక చేశారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ స్థావరాలు ఎంత కీలకమైనవో అంచనా వేసి వాటిని లక్ష్యంగా చేసుకుంది మన ఆర్మీ. చెప్పాలంటే బహవల్పూర్ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది ఇక్కడ. అందుకే టార్గెట్గా దీన్ని పెట్టుకుంది. పాకిస్తాన్లోని దక్షిణ పంజాబ్లో ఉన్న బహవల్పూర్లో మసూద్ అజర్ నేతృత్వంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడ 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడి వంటి అనేక దాడులకు ఈ సంస్థ బాధ్యత వహించింది, సంబంధాలు కలిగి ఉంది. తరువాత ప్రాంతం మురిడ్కే, లష్కర్-ఏ-తోయిబా స్థావరం, శిక్షణా కేంద్రం ఇది. లాహోర్కి సుమారు 40 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న మురిడ్కే లష్కర్-ఏ-తోయిబా దాని సేవా విభాగం జమాత్-ఉద్-దవాకు దీర్ఘకాలంగా కీలక స్థావరంగా ఉంది. 200 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది ఈ ఉగ్రవాద కేంద్రం. ఇందులో శిక్షణా ప్రాంతాలు ఉన్నాయి, భావజాల వ్యాప్తి కేంద్రాలు ఉన్నాయి, రవాణా సదుపాయాలు ఉన్నాయి. 2008 ముంబై ఉగ్రదాడుల వెనుక లష్కర్-ఏ-తోయిబా హస్తం ఉందని భారత్ ఆరోపణలు చేస్తోంది. 26-11 దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారనేది మన నిఘా వర్గాల సమాచారం. తర్వాత ప్రాంతం కోట్లీ, బాంబర్ల శిక్షణ, ఉగ్రవాదుల ప్రయోగ కేంద్రం ఇది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ ఆత్మాహుతి బాంబర్లు, తిరుగుబాటుదారులకు ప్రధాన శిక్షణా కేంద్రంగా భారత్ అనేకసార్లు దీన్ని గుర్తించింది. అధికారిక వర్గాల కథనం ప్రకారం కోట్లీ కేంద్రంలో ఒకేసారి 50 మందికి పైగా శిక్షణ పొందే సామర్థ్యం కూడా ఉందట. తర్వాత ప్రాంతం గుల్పూర్, రాజౌరి, పూంచ్లో దాడులకు లాంచ్ ప్యాడ్. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో కార్యకలాపాల కోసం 2023-24లో గుల్పూర్ను పదే ఫార్వర్డ్ లాంచ్ ప్యాడ్గా ఉపయోగించినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో భారత భద్రతా బలగాల కాన్వాయ్లు, పౌర లక్ష్యాలపై దాడులు చేసిన ఉగ్రవాదులకు ఈ ప్రదేశం ఒక వేదికగా ఉపయోగపడిందనేది కూడా మన నిఘా వర్గాల సమాచారం. ఇక తర్వాత ముఖ్యమైన ప్రాంతం సవాయ్. కశ్మీర్లోయ దాడులతో సంబంధం ఉన్న ఎల్ఈటీ క్యాంప్ ఇక్కడ ఉంది. ఉత్తర కశ్మీర్లోని సోన్మార్గ్, గుల్మార్గ్ అలాగే పహల్గాం ప్రాంతాల్లో జరిగిన దాడులతో సవాయ్కు సంబంధం ఉన్నట్టు మన నిఘా వర్గాలు గుర్తించాయి. సర్జల్, బర్నాలా చొరబాటు మార్గాలకు ప్రాంతం ఇది. అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న సర్జల్ అలాగే బర్నాలా చొరబాటుకు కీలక మార్గాలుగా పరిగణిస్తున్నాయి మన నిఘా వర్గాలు. ఇక మెహమూన్, హిజ్బుల్ ముజాహిద్దీన్ కేంద్రం ఇది. సియాల్కోట్ సమీపంలో మెహమూన్ శిబిరాన్ని కశ్మీర్లో చారిత్రాత్మకంగా చురుగ్గా ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఉపయోగించుకుంటోంది. ఇటీవల సంవత్సరాల్లో ఈ బృందం క్షీణించినప్పటికీ సరిహద్దు మీదుగా ముఖ్యంగా స్థానికుల మద్దతు నెట్వర్క్లు ఇక్కడ ఏర్పాటు చేసుకుంది. ఇక మిగిలిన వారికి శిక్షణ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అందుకే నిఘా వర్గాలు ఇక్కడ కూడా టార్గెట్గా పెట్టుకున్నాయి. మొత్తం ధ్వంసం చేసిన పూర్తి స్థావరాలు చూస్తే మర్కజ్ సుబాన్ అల్లా, బహవల్పూర్ జేఈఎం, అలాగే మర్కజ్ తైబా, మురిడ్కే ఎల్ఈటీ, సర్జల్ తెహరా కలాన్ జేఈఎం, అలాగే మెహమూన్ జోయా సియాల్కోట్ హెచ్ఎం, మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా, అలాగే మర్కజ్ అబాస్ కోట్లీ, మస్కర్ రహీల్ షాహీజ్ కోట్లీ, అలాగే షవాయిన్ అల్లా క్యాంప్ ముజఫరాబాద్, సయ్యద్నా బిలాల్ క్యాంప్ ముజఫరాబాద్. మొత్తం ఈ 9 స్థావరాలు లక్ష్యంగా భారత ఆర్మీ విరుచుకుపడింది. అన్ని చోట్ల సక్సెస్ అయింది.